కడప మున్సిపల్ కార్పొరేషన్ లో చరిత్రలో మిగిలిపోతుంది. ఇది ఒక దుర్దినం. ఈరోజు అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేయర్ గారు ఏ విధమైన చర్చ లేకుండా, అజెండాలో ఏ విధమైన పాయింట్స్ చదవకుండా, కార్పొరేటర్లకు ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా, వాళ్ళ యొక్క అభిప్రాయాలను చర్చించకుండా మేమన్నీ చదివేసినాము, ఎజెండా అయిపోయింది అని చెప్పేసి ఓ 2 మాటల్లో ముగిచ్చేసి పారిపోయినాడు. ఈ భాగ్యానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ మీటింగ్ పెట్టి ఇంతమంది భాగస్వామ్యంతో ఇంతమందిని ఇబ్బంది పెట్టి చేయడం కంటే ఆయన ఇంట్లో లుంగి కట్టుకొని ఆయన బెడ్రూమ్ లో అయిపోయింది, ఎజెండా పాస్ అయిపోయిందని చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉంటది. కనీసం ప్రజాధనమన్నా మనము దుర్వినియోగం కాకుండా కాపాడుకున్నట్టు అవుద్ది. అసలు ఆయన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాను, ప్రజాసేవకై వచ్చాను, ప్రజల కోసం పని చేయాలా అనే ఆలోచన లేకుండా ఒక నియంతలాగా నేను 8 సంవత్సరాలు రైట్ ఒకరిని లెఫ్ట్ ఒకరిని కూర్చోబెట్టుకొని, కమలాపురం ఎమ్మెల్యేని కడప ఎమ్మెల్యేని కూర్చోబెట్టుకొని సభలు నడిపి ఈరోజు ఒక మహిళ కడప నియోజకవర్గంలో గెలిస్తే అది తట్టుకోలేక, ఓర్చలేక, మహిళలంటే మర్యాద గౌరవం లేక ఆ మహిళని ఎలా అవమానపరచాలా, ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన తప్పితే నిద్ర లేచినాల నుంచి ప్రజల సమస్యలు ఏంటి, ప్రజలకు మనం ఒక అధికారంలోకి ఇచ్చినారు, వాళ్ళకేం మనం సమాజ సేవ చేస్తున్నాం అనే ఆలోచనే లేదు. అవినీతి చేయడము, ఆయన కుటుంబ సభ్యులకి కార్పొరేషన్ సంబంధించిన వర్కులు కానీ ఆదాయ వనరులు కానీ కల్పించి ఈరోజు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు గత 8 సంవత్సరాల నుంచి. ఈ 8 సంవత్సరాల నుంచి ఎవరు ప్రశ్నించలేదని కడప మున్సిపల్ కార్పొరేషన్ ని తను అక్రమ మార్గంలో రాసి పెట్టుకున్నాను, రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు ఈ కార్పొరేషన్ చేయొచ్చనే విధానంగా ఆయన వెళ్తున్నాడు. కనీసం ఈయన ఇంత బుద్ధి లేకుండా ప్రవర్తిస్తా ఉంటే ఇలా పార్టీకి సంబంధించిన పెద్దలు మహిళలను గౌరవించాలా, నువ్వు ఏం బుద్ధి లేకుండా ఇట్లాంటి పనులు చేస్తుంది అని గడ్డి తినిపించి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితిలో వాళ్ళ పార్టీ కూడా ఏ విధమైన ఆయన మీద చర్యలు తీసుకోకుండా అచ్చోసిన ఆంబోతును వదిలినట్టు వదిలింది. ఈరోజు మహిళల మీద దాడి చేస్తూ అదే మహిళల్ని సపోర్ట్ తీసుకొని వాళ్ళకి ఏమేమి లాభాపేక్షలు చెప్పాడో మనకు తెలియదు. వాళ్ళకే మెజారిటీ ఉంది, వాళ్ళే ఎక్కి మాకు ప్రొటెక్షన్ కావాలని అనడము, వాళ్ళే నినాదాలు చేయడము, వాళ్ళే పోడియం ఎక్కడము, వాళ్ళే రచ్చ చేయడము. ఆ తర్వాత బాగా అన్నం తినేసి వచ్చి లంచ్ బ్రేక్ అయిపోయినాక ఇదే కార్పొరేషన్ లో ఇదే మీటింగ్ అటెండ్ అయిన పోలీసు వాళ్ళకి కానీ మీడియా ప్రతినిధులకు కానీ ఎవరికి ఏ విధమైన అరేంజ్మెంట్ చేయకుండా వాళ్ళు మాత్రం వెళ్ళి కిందికి వెళ్ళి చక్కగా భోజనాలు కానిచ్చి పైన ఉన్న వాళ్ళకి పప్పు చార్లు పోసి తిని 3 గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళా పైకి వచ్చి మేము చదివేశాం అయిపోయింది అని చెప్పే దుర్భాగ్యానికి ఈ పెద్ద మనిషి దిగజారిపోయినాడు. ఇది కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మనిషి గమనిస్తా ఉంది. మహిళలను అడ్డుపట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నాడు. నేను గెలిచి 6 నెలలే అయింది, నాకు రాజకీయాలు తెలీదు. నువ్వు గత 20-30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నావు. నువ్వు భవిష్యత్తులో చిన్నగా వచ్చి ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళకి నువ్వు చూపించే మార్గం ఇదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. అసలు కడపలో అవినీతి చేసి పెట్టేశాడు మొత్తంగా. ఈరోజు మీరు గమనిస్తే దేవుని కడప రోడ్డు కృష్ణా సర్కిల్ నుంచి ఎవరు చేశారు? ఈ యొక్క పెద్ద మనిషికి సంబంధించిన వ్యక్తి కాదా? ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర రోడ్డు ఈ పెద్ద మనిషికి సంబంధించిన వ్యక్తే. ఈయన కుటుంబ సభ్యుడే చేసి ఈ రోజు ఆల్రెడీ 2 నెలలే అయింది ఆ రోడ్డు ఓపెన్ అయ్యి, ఆల్రెడీ క్రాక్స్ వచ్చి నాణ్యత లేని వర్క్ చేశాడు. దాని మీద చర్యల గురించి మాట్లాడుతున్నాడా? ఈరోజు మాసాపేటలో టెంపుల్ని పగలగొట్టినారు,
కార్పొరేషన్ వైపు నుంచి ఒక అగ్రిమెంట్ అయ్యి టెంపుల్ మేమే కడతామని చెప్పినారు. కట్టినారా? ఎన్ని రోజులైంది టెంపుల్ పగలగొట్టి? ఈ రోజుకి ఎన్ని రోజులు కావస్తా ఉంది? దాని గురించి ఏమైనా చర్యలు ఉన్నాయా? అన్నమయ్య విగ్రహం తీసినారు. ఆ రోజు అక్కడ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మేము మళ్ళా కట్టిస్తాం ఆ గుడిని, మాది బాధ్యతని అగ్రిమెంట్ అయ్యారు. దాని గురించి ఏమైనా చర్యలు ఉన్నాయా? ఎన్ని మసీదు స్థలాలు, ఎన్ని చర్చిలు అన్యాక్రాంతం అయిపోయినాయి ఈ కడపలో, దాని మీద చర్యలు ఉన్నాయా? ఈరోజు అవినీతి ఎంత ముందుకెళ్ళిందంటే వీళ్ళకి గుళ్ళ స్థలాలు, మసీదు స్థలాలు, చర్చి స్థలాలు కూడా వదలని పరిస్థితుల్లో అవినీతి చేశారు వీళ్ళు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మహిళ గెలిచింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి 8 మంది కార్పొరేటర్లు వచ్చినారు అనే విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఒక కుర్చీ అనే డ్రామా మొదలు పెట్టాడు. ఈ రోజు మొన్న మాట్లాడతారు కడపలో నీ తాగునీటి సమస్య లేదని చెప్పి, గాంట్ నుంచి ఉమ్ముతారు ఇలా ముఖాల మీద. కడపలో తాగునీటి సమస్య లేదు అని చెప్తే ప్రజలు వీళ్ళకు బుద్ధి చెప్పే టైం ముందుంది. నిన్న ఎవరో ఆఫ్రికా అడిగితే అలా చెప్తాము మీడియాకి అంతే అని చెప్తాడంటే ఈ పెద్ద మనిషి. ఇలాంటి పరిస్థితులు ఈ కడప మున్సిపల్ కార్పొరేషన్ ఇలాంటి వ్యక్తి ఆధీనంలో ఉంది. అన్అఫిషియల్ గా రాసేసుకున్నాడు. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, ప్రజల సమస్య గురించి చర్చ లేదు. ఎంతో మంది కార్పొరేటర్లు ఈ రోజు ఎజెండాలో వాళ్ళకి సంబంధించిన ప్రజల సమస్యలను దాంట్లో పొందుపరిచినారు. ఫర్ ఎగ్జాంపుల్, కుక్కలు పిల్లల్ని కాటేస్తున్నాయి, రోడ్డు మీద మనుషుల మీద దాడి చేస్తున్నాయి. ఎంతమంది కుక్కలకి ఆపరేషన్లు చేయించారని ఒక క్వశ్చన్ ఉంది. ఇలాంటి ప్రజలకు సంబంధించిన సమస్యలు, రోడ్ల గురించి, నీళ్ల గురించి, ప్రతి ఒక్క దాని మీద సమస్యల మీద వాళ్ళు ప్రశ్నిస్తే ఏ విధమైన చర్చ లేకుండా, ఏ విధమైన దానికి ఏ విధమైన అజెండా చదవకుండా ఈ రోజు ప్రజల్ని ఫేస్ చేసే ధైర్యం లేకుండా, కార్పొరేటర్లు ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకునే పరిస్థితి లేక ఇంత దుర్మార్గంగా అజెండా అయిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇది మీడియా ప్రతినిధులు అందరి ముందు జరిగిన విషయం. ఈ విధంగా ఎక్కడన్నా ఏ కార్పొరేషన్ లో అయినా మీటింగ్లు జరిగింది మనం చరిత్రలో చూసామా? కడప కార్పొరేషన్ లో జరిగింది. ఇలాంటి దుర్మార్గమైన ఈ మనిషి వలన ఈయనకు ప్రజల గురించి అవసరం లేదు, ప్రజా సమస్యల గురించి అవసరం లేదు. వీళ్ళ కుటుంబ సభ్యులు G+2 పర్మిషన్ తీసుకొని 4 అంతస్తులు కట్టుకుంటారు. సామాన్య ప్రజలు వాళ్ళ ఇలా ఆయన సంబంధించిన ఆయన కుటుంబ సభ్యులు మాత్రము అతిక్రమించి ఇల్లులు కట్టుకొని అవినీతి చేయొచ్చు. అదే 2-3 సెంటర్లో పేదవాళ్ళు ఇల్లులు కట్టుకుంటే నీకు పర్మిషన్ లేదని దాడి చేయనీకి పోతారు, ఆ ఇళ్లను కూలుస్తారు, ప్రొక్లైన్ తీసుకొని బుల్డోజర్ తీసుకుపోయేసి. ఇది 1-సైడెడ్ రాజ్యాంగం నడుపుతున్నాడు ఈ పెద్ద మనిషి. ఈ రోజు ఇదే అజెండాలో దాదాపు 47 అంశాలు చర్చకు రావాల్సిన అవసరం ఉంది. 54 అంశాలు టేబుల్ అజెండా కలిపి కడప నగర అభివృద్ధి కోసము 54 అంశాలు చర్చకు రావాలా? కార్పొరేటర్లు 50 మంది కూర్చొని, మిగతా వాళ్ళు కూర్చొని దీని మీద చర్చించి ఇది కరెక్టా తప్ప అని మాట్లాడి ఒక పద్ధతిలో కడప నగరాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితిలో ఈయన ఏ విధమైన చర్చ లేకుండా ఈయన అవినీతిని ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ఈయన ఇలా కార్పొరేషన్ లో ఇలా అజెండాను ఫినిష్ చేయడం అనేది ఆయన అవమానకరంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు 21వ అజెండాలో వాటర్ గండి రిజర్వాయర్ నుంచి నీళ్లు మురుగునీరు వస్తోంది. ఇక్కడ నీళ్లు 3 రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావట్లేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దీని మీద ప్రశ్నించడం జరిగింది. గౌరవ కార్పొరేటర్ హస్మతుల్లా గారు అమ్జద్ బాషా గారి కజిన్, ఆయన కూడా అడిగారు దీంట్లో గ్రామ సచివాలయకు ఈ వాటర్ సమస్యని హస్మతుల్లా గారు అడిగినారు. అలాగనే
రెండవ గాంధీ బొమ్మ నుండి మాసిమ సర్కిల్ వరకు రోడ్లో ట్రాఫిక్ సమస్య ఉంది. ఈ సమస్య మీద ఏం ఆలోచిస్తున్నారని నేను అడిగినారు. ఇలా ప్రజా సమస్యలు దాదాపు 54 సమస్యల మీద అజెండా తయారు చేస్తే ఏ విధమైన చర్చ లేకుండా ఇది ప్రజలకు అవసరమా కాదా, ఇది ఎంత అత్యవసరం అనే చర్చ లేకుండా ఈ రోజు ఈ యొక్క కార్పొరేషన్ మీటింగ్ ని ఇంత అధ్వానంగా, నీచంగా, నికృష్టంగా మార్చి దీన్ని చేసుకున్నాడనంటే సిగ్గు సిగ్గు, షేమ్ షేమ్ అని చెప్పాలి అంతే. అంతకంటే ఈయన గురించి మాట్లాడేది ఏమీ లేదు. ఈయన ఆ కుర్చీలో కూర్చోడానికి అనర్హుడు. ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కార్పొరేషన్ లో ఉన్న కాంట్రాక్ట్లన్నీ చేసుకుంటూ, దాంట్లో అవినీతి చేసుకుంటూ, నాణ్యం లేని పనులు చేసుకుంటూ ఈ రోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రోడ్ లో పోతే ఎంత నాణ్యత లేని వర్క్ చేసినారంటే అది ఈ పెద్ద మనిషి యొక్క సొంత కుటుంబ సభ్యులు చేసినారు. దేవుని కడప నుంచి, కృష్ణా సర్కిల్ నుంచి దేవుని కడప వరకు రోడ్డు ఎందుకు ఫినిష్ కావట్లేదు, ఎందుకు చేయట్లేదు, దాని పూర్తి దాని కాంట్రాక్టర్ ఎవరు? ఈ ప్రశ్నలన్నీ అడుగుతారని భయపడి అక్కడ కుర్చీ తీసేసి తన మనుగడ కోసం ఈ కుర్చీ తీసేసి ఈ ఆట ఆడకపోతే 4 రోజుల్లో వాళ్ళ నాయకుడు ఈయన కుర్చీ పీకేస్తారు, లేకపోతే కార్పొరేటర్లు ఆయన కుర్చీ లాగేసే పరిస్థితి ఉందని తెలుసుకొని ప్రజలందరినీ డైవర్ట్ చేయడానికి ఈయన ఈ కుర్చీ ఆట మొదలు పెట్టాడు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా మీ ద్వారా, మహిళలంటే ఆయనకు మర్యాద లేదా? మహిళలను గౌరవించే ఉద్దేశం లేదా? 8 సంవత్సరాల నుంచి నువ్వు ఆ పక్కన ఒకరిని ఈ పక్కన ఒకరిని కూర్చోబెట్టుకొని మీటింగులు నడిపిన పెద్ద మనిషివి. నీకు విచక్షణాధికారం ఉందని చెప్పి ఏ విధమైన విచక్షణ లేకుండా వికృత చేష్టలు చేయడం మొదలు పెట్టావు. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈయనకి సరైన బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఏ రోజైనా పద్ధతి ప్రకారము మీటింగ్ జరగాల్సిందే. పద్ధతి ప్రకారము ప్రతి ఒక్క కార్పొరేటర్ వాళ్ళ సమస్యల్ని అక్కడ చర్చించాలా. ప్రజా సమస్య చర్చించి ప్రజలకు అందుబాటులో కార్పొరేటర్లు ఉండి వాళ్ళ సమస్యలు పూర్తయ్యే విధంగా పనిచేస్తారు. డెఫినెట్ గా దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది. ఆయన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పి ఇంతకు ముందు 8 సంవత్సరాల నుంచి ఎలా మీటింగులు జరిగాయో అలాగనే మీటింగ్ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన చేసి తీరాల్సిందే. అలా ఈ విధంగా అప్రజాస్వామికంగా ఆయన ఎట్లా పడితే అట్లా మీటింగులు ఆయన సొంత ఇంట్లో చేయదలుచుకుంటే ఆయనకు చెప్తున్నాము, ఒక సలహా ఇస్తున్నాను. నువ్వు ఈ మీటింగులు పెట్టద్దు, చక్కగా నీ ఇంట్లో కూర్చొని నువ్వు లుంగిలో నీ బెడ్రూమ్ లో కూర్చోబెట్టుకొని అధికారులు పిలిపించుకొని సంతకాలు పెట్టించుకొని నీకు సంబంధించిన కార్పొరేటర్లు పిలిపించుకొని వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని నీ ఇంట్లో ఫినిష్ చేసుకో నీ మీటింగులు. అంతే చెప్తున్నారే, సలహా ఇస్తున్నాను. ఊరికి ప్రజాధనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు డెమోక్రసీ లేకుండా మీరు ఈ విధంగా చేయడం మాత్రము మంచిది కాదని తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, ఒక మహిళా ఎమ్మెల్యే ఇక్కడ కడపలో గెలిచింది. మొదటి మీటింగ్ లో నేను కూర్చున్నానా లేదా? ఈ రోజు ఎందుకు మారింది ఆ సాంప్రదాయం, ఆ పద్ధతి? మీరే సమాధానం చెప్పాలి. ఎందుకు ఈ ఎత్తేసాడు? ఈ ప్లాన్ వేసుకొని ఈ యొక్క డిస్టర్బెన్స్ కడప నియోజకవర్గంలో ఎందుకు క్రియేట్ చేస్తున్నాడు? ఎవరు వాళ్ళ కార్పొరేటర్లు? ఎవరా కార్పొరేటర్లు? అలంకారపల్లి కార్పొరేటర్ తెలుగుదేశం గుర్తు మీద, సైకిల్ గుర్తు మీద గెలిచింది. ఫస్ట్ ఈ పెద్ద మనిషికి అలంకారపల్లి కార్పొరేటర్ తెలుగుదేశంలో సైకిల్ గుర్తు మీద గెలిచిందా లేకపోతే ఫ్యాన్ గుర్తు మీద గెలిచిందా అది తెలుసుకుంటే మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టచ్చు. అది తెలియకుండా ప్రెస్ మీట్లు పెట్టుకుని ఎందుకు అవమాన పాలవుతారు? అందరూ నవ్వుతున్నారు ఆయన చూసి. మహిళలకు గౌరవం ఇవ్వకుండా అమర్యాదగా ప్రవర్తించి మహిళలను ఇబ్బంది పెట్టాలా? మహిళలను ఇబ్బంది పెడితే ఆయన రాక్షసానందం పొందుతున్నాడు ఇప్పుడు. ఈ రోజు మహిళలను ఇబ్బంది పెట్టి ఇది అందరూ గమనిస్తున్నారు. దీనికి డెఫినెట్ గా ఒక సొల్యూషన్ వస్తుంది. ఈయన చేసిన ఈ దుర్మార్గాలకి ఈయన శిక్ష కూడా పడుతుందని తెలియజేస్తున్నాను. డెఫినెట్ గా దీని మీద ఏముంటాయి అవకాశాలన్నీ చర్చించడం జరుగుతుంది. ఆయన అనుకోని ఈ విధంగా చేసుకుంటే ఇలాంటి మీటింగులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటివి ఏమి ఇంత ప్రజాధనం ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఆయన ఇంట్లో నేను చెప్పాను కదా, బెడ్రూమ్ లో ఆయన లుంగి కట్టుకొని 2-3 అధికారులు పిలిపించుకొని సంతకాలు పెట్టేసేసి పంపిస్తే సరిపోతుంది. దీనికి ఈ జనరల్ బాడీ మీటింగ్స్ అవసరం లేదు. మీడియా పద్ధతిలో వాళ్ళతో సమానమైన వ్యక్తులు కాదా? పోలీసు వాళ్ళు సమానమైన వ్యక్తులు కాదా? ఆయనకేమో తందూరీలు, బిర్యానీలు, చికెన్లు, మటన్లు కావాలా? మిగతా ఈ కార్పొరేషన్ లో ఈ మీటింగ్ కోసం అటెండ్ మిగతా వాళ్ళకి పప్పుచారు, తెరగన్నాలు పెట్టారా? అడిగితే నాకు సంబంధం లేదంటాడు. మరి ఆయనకి ఏం సంబంధం ఉంది?